చాలా కాలం తర్వాత చిరంజీవి గారు ఒక ప్రాపర్ కామెడీ ఎంటర్టైనర్తో మన ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన స్టేజ్ నేమ్తో కాదు, రియల్ నేమ్తో వస్తున్నారు. నా చిన్నప్పుడు నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయినా. చిరంజీవి గారి పేరు చిరంజీవి కాదని తెలిసినప్పుడు ఆయన రియల్ నేమ్ శంకర వరప్రసాద్. చాలా కాలం తర్వాత వింటున్న ఆ పేరుని ఆన్ స్క్రీన్లో. ఎనివే, ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ పూర్తయింది. సెన్సార్ బోర్డు నుంచి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. ఈ మూవీలోంచి ఏ సీన్స్ తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ మొత్తం క్లీన్ కామెడీనే ఉంది, డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. అలాగే సెన్సార్ బోర్డ్ నుంచి ప్రాపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. వాళ్ళు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు, చిన్నపిల్లలు చూడవచ్చు. అండ్ సంక్రాంతి టైంకి వస్తుంది కదా, నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కలిసి చూస్తారు అనుకుంటున్నా, చిన్నపిల్లలతో సహా. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 42 minutes. నేను ఈ మూవీ ట్రైలర్ చూసిన, నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ కొత్త స్టోరీ ఏం కాదు, చూసిందే మళ్ళీ మళ్ళీ చూసినట్టు అనిపించింది. కానీ చాలా కాలం తర్వాత చిరంజీవి గారి కామెడీ టైమింగ్ చూసిన కదా, నాకైతే అది మంచిగా అనిపించింది. ఒకప్పుడు ఆయన కామెడీ టైమింగ్ రోల్స్ ఎక్కువగా చేస్తుండే. అందరి వాడు, జై చిరంజీవ, శంకర్దాద జిందాబాద్, శంకర్దాద ఎంబీబీఎస్, ఆ మూవీస్లో ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడైతే ఆయన సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కామెడీ టైమింగ్ ఉన్న రోల్స్ తగ్గించేసారు. యాక్షన్, పొలిటికల్ మూవీస్, డిఫరెంట్ జనర్స్ ట్రై చేశారు. బట్ ఒకప్పటిలా వింటేజ్ చిరంజీవి గారి లాగా కామెడీ టైమింగ్ లేకుండే. బట్ ఈ మూవీతోటి మళ్ళీ ఆయన రీఎస్టాబ్లిష్ చేశాను అనుకుంటున్నా ఆయన కామెడీ టైమింగ్ని. చూస్తే మంచిగా అనిపించింది ట్రైలర్లో అయితే, సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ నగ్గుతుంది. లాస్ట్ టైం నేను ఎక్కువగా ఇష్టపడిన చిరంజీవి గారి మూవీ అంటే జై చిరంజీవి. ఆ తర్వాత అఫ్కోర్స్ మిగతా మూవీస్ కూడా నాకు నచ్చినాయి. బట్ ఆ మూవీ చాలా బాగా అనిపిస్తుంది. అది కామెడీ అయినా, యాక్షన్ అయినా, సెంటిమెంట్ అయినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. దాని నుంచి అండ్ ఆల్రౌండర్ బేసికలీ తెలిసిందే, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఏదైనా సరే ప్రాపర్గా పండించగలుగుతారు. బట్ ఒకేసారి ఒకే మూవీలో అన్ని డిఫరెంట్ సినారియోస్ నేను చూడలే ఈ మధ్యకాలంలో. బట్ ఈ మూవీలో తెలుస్తుంది, ఈ మూవీలో కామెడీతో పాటు కొంచెం యాక్షన్ కూడా ఉంది కదా. చూద్దాం ఎలా ఉంటుందో ఈ సినిమా. నాకు తెలిసినంత వరకు అనిల్ రావుపూడి మూవీస్ ఏవి ఫ్లాప్ అవ్వలే. కొంతమందికి ఆయన మూవీస్ నచ్చపోవచ్చు, కొంతమందికి క్రింజ్ కామెడీ అనిపించవచ్చు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన మూవీస్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన మూవీస్ని చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న లాంటి ఫిలిం ఆల్మోస్ట్ 300 crores కలెక్ట్ చేసింది. F1కి 100 crores క్రాస్ అయింది. సో ఆయనకు ఉన్నారు, ఒక సర్టన్ ఆడియన్స్ ఉన్నారు, ఆయన మూవీస్ ఇష్టపడుతుంటారు. ప్రతి సంక్రాంతికి ఆయన మూవీ వస్తుంటుంది. ఐ మీన్ టు సే ఎవ్రీ నవ్ అండ్ దెన్ సంక్రాంతికి ఆయన మూవీస్ రావడం, అది బ్లాక్ బస్టర్ రావడం రెగ్యులర్గా జరుగుతూనే వచ్చింది. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న మూవీ ఆల్మోస్ట్ 300 crores కలెక్ట్ చేసిందంటే ఇప్పుడు ఆలోచించండి, చిరంజీవి గారి ఫిలిం మన శంకర వరప్రసాద్ ఎంత కలెక్ట్ చేస్తుందో. ఐ థింక్ దట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటే సంక్రాంతికి వస్తున్నాం కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. అఫ్కోర్స్ ఎందుకంటే చిరంజీవి గారికి స్టార్టమ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ చాలా కాలం తర్వాత నా ప్రాపర్ కామెడీ ఎంటర్టైనర్తో వచ్చారు కాబట్టి ఈ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ లైక్ చాలా రోజులు అయింది నేను కామెడీ టైమింగ్ మిస్ అయ్యి. చూద్దాం ఎలా ఉంటుంది. కాకపోతే నాకు తెలిసి లాస్ట్ సంక్రాంతితో పోల్చుకుంటే ఈ సంక్రాంతికి కాంపిటీషన్ పెరిగింది. ఈ సంక్రాంతికే రాజాసాబ్ మూవీ, అలాగే జననాయకన్ మూవీ తలపతి విజయ్ది, దాంతోపాటు రవితేజ గారి సినిమా కూడా వస్తుంది. సో ఈసారి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ ఎన్ని సినిమాలు వచ్చినా, ఎంత కాంపిటీషన్ ఉన్నా, సినిమా బాగుంటే ఆడియన్స్ చూడడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మన తెలుగు ఆడియన్స్, మన తెలుగులో తెలిసిందే కదా, ఏ సినిమా అయినా సరే చూస్తారు. మలయాళం సినిమా అయినా సరే బాగుంటే ఖచ్చితంగా చూస్తారు. అది మన ఆడియన్స్ అనుకుంటారు. ఇలా ఉండేది లాంగ్వేజ్తో సంబంధం లేకుండా, రీజన్తో సంబంధం లేకుండా, ఏ ఇండస్ట్రీ అయినా సరే ఒక మంచి సినిమాది మేము చూడడానికి రెడీగా ఉంటాం అంటారు మన వాళ్ళు అయితే. చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉంటుందో, ఎంత కలెక్ట్ చేస్తుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.